డిగ్రీ ప్రథమ సంవత్సరం చదివే విద్యార్థులకు సంబంధించి యూనివర్సిటీ వారు తెలియజేసిన వెబ్సైట్ నుండి ఫస్ట్ కౌన్సిలింగ్ కొరకు వెబ్ ఆప్షన్లను విద్యార్థులు ఆయా కోర్సులకు ఎంపిక చేసుకున్న కళాశాలలకు నమోదు చేసుకోవచ్చని రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే కొన్ని నెట్ సెంటర్లలో కళాశాలలో సీట్లు అయిపోయాయని సెకండ్ కౌన్సిలింగ్కు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తప్పుడు సమాచారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు అయోమయానికి గురవుతున్నారని, అటువంటి వదంతులను నమ్మవద్దని, వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని, అలాగే చేర్పులు మార్పులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 2024-25 సంవత్సరానికి డిగ్రీ ప్రథమ సంవత్సర అడ్మిషన్స్కి ఆన్లైన్ అడ్మిషన్స్ OAMDC అనే ఒక వెబ్సైట్ ద్వారా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ని ఇవ్వటం జరిగింది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నప్పుడు కొంతమంది పిల్లలకి కాలేజీ సైట్ రావటం లేదని, అలాగే కొంతమంది నెట్ సెంటర్స్లో పిల్లల్ని మిస్గైడ్ చేస్తున్నట్టుగా కొంతమంది ఫోన్ చేయటం కూడా జరుగుతుంది. అప్పుడే సీట్లు అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోకండి అని చెప్తున్నట్టుగా ఈ విద్యార్థులు మాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా పూర్తి కాలేదు, సీట్లు అయిపోయే ప్రసక్తి లేదు. అందరూ కూడా ఎన్ని కాలేజీలు అవసరం ఉంటే అన్ని కాలేజీలు కూడా వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఒకే కాలేజీ పెట్టుకోవాలనేటువంటిది కూడా నియమం లేదు. ఎన్ని కోర్సులైనా కూడా అప్లై చేసుకోవచ్చు, ఒకే కోర్సుకి అప్లై చేయాలనేటువంటి లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్లో ఎన్ని కాలేజీలైనా ఇవ్వచ్చు, కోర్సులైనా ఇవ్వచ్చు. సో కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. ఒకవేళ ఎవరైనా అట్లా మిస్గైడ్ చేసి ఆప్షన్స్ని కనుక వాళ్ళకు నచ్చిన కాలేజీల్లో ఎక్కడైనా పెట్టున్నట్లయితే వాళ్ళని తిరిగి మార్చుకోవడానికి కూడా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని 6వ తేదీ అంటే రేపటిన రోజున తిరిగి మళ్ళీ వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి కాలేజీలు కావాల్సిన కాలేజీని కోర్సుని మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దీన్ని గమనించాలి. మా కాలేజీ వచ్చేసి కోడ్ 18880 18880కి చేసినట్లయితే శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజీ అని కనబడుతుంది. అందులో కోర్సులు కనబడతాయి. వాళ్ళకి నచ్చినటువంటి కోర్సుని కోడ్ని పెట్టి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు దీన్ని గమనించాలి. ఇంకా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోలేదు, సీట్లు అయిపోలేదు అన్నటువంటి విషయాన్ని గమనించి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పొరపాటున కూడా నెట్ సెంటర్లలో వీళ్ళు చెప్పేటువంటి మాయమాటలు నమ్మొద్దండి. మీరు ఖచ్చితంగా మీకు ఏ కాలేజీకైనా అప్లై చేసుకునేటువంటి హక్కు విద్యార్థికి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి కాకుండా మీకు నచ్చిన కాలేజీలో నచ్చిన కోర్సులో చేరేటువంటి ప్రయత్నం చేయండి.